హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 17 క్వశ్చన్ 4 మార్క్స్కి. ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ 2,3 మేక్స్ అన్ యాంగిల్ 3π/4 విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x-axis. If the straight line intersects the line x plus y minus 7 is equal to 0 at p, find the distance pq అన్నాడు. ఓకే, సేమ్ ఇంతకు ముందు చేసాం కదా అలాంటి ప్రాబ్లమే, కాకపోతే ఇక్కడ కొంచెం మెలికి ఇచ్చాడు. ఏందనేది చూద్దాం. ఇక్కడ ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ అంట. ఓకేనా, ఒక స్ట్రైట్ లైన్ ఉందంట, దానిపైన మనకు క్యూ అనే పాయింట్ ఇచ్చాడు. క్యూ వచ్చేసి 2,3. అదేవిధంగా మేక్స్ అండ్ యాంగిల్ 3π/4 విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. అంటే ఏంటి, మనకు ఈ లైన్ అనేది మనకు ఏదైతే ఉందో ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇది మనకు ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్ అనమాట. అర్థమవుతుంది. ఈ లైన్ ఉంది. సో ఈ లైన్ అనేది మనకు ఏం చేస్తుందంటే చూడండి, మేక్స్ అండ్ యాంగిల్ 3π/4 విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. అంటే నెగిటివ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా అనమాట. ఓకే, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్గా ఈ విధంగా ఎంత చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కు 3π/4 అనేది చేస్తుంది అనమాట యాంగిల్. ఓకేనా, అంటే ఎంత అవుతుందని చూద్దాం. 180 degrees డివైడెడ్ బై ఎంత 4 1 ఈస్ ఎంత అవుతుంది 445. ఓకే, ఇక్కడ మనం చూసినట్టే 3 × 45 అంటే ఎంత అవుతుంది మనకు, ఇక్కడ ఎంత అవుతుందంటే 135 degrees అయితే అయిపోతుంది. 45 × 3 అంటే 135 degrees. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చేసింది. అంటే ఏంటి, మనకు ఇక్కడ టోటల్ చూసుకున్నట్టయితే మనకు ఎంత యాంగిల్ అంటే టోటల్ ఇలా మనకు స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్కి ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇలా యాంగిల్ చూసుకున్నప్పుడు ఎంత అవుతుంది మనకు టోటల్ యాంగిల్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 180 degrees అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు వాడు ఏమన్నాడు, లైన్కి ఏమన్నాడు, యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్, అది కూడా నెగిటివ్ డైరెక్షన్లో అన్నాడు. ఆ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకు 135 degrees అయితే ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు నాకు పాజిటివ్ డైరెక్షన్ నుంచి కావాలి లైన్కి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ నుంచి నాకు ఈ లైన్కి కావాలన్నమాట. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కి పాజిటివ్ డైరెక్షన్లో నాకైతే యాంగిల్ కావాలి. సో ఇప్పుడు ఎలా చేస్తానంటే నేను టోటల్ మనకి ఎంత ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ 180 degrees. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉందంటే ఎంత ఉంటుందంటే దానికి యాంగిల్ 180 degrees అయితే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిండైతే. ఓకే, ఇప్పుడు మనకు చూసినట్టయితే 180 degrees నుంచి ఇక్కడ మనకు -135 తీసేస్తాం. ఓకే, సో 180లో నుంచి 135 తీసేస్తే మనకు అంటే 180లో నుంచి టోటల్ నుంచి ఇక్కడ మనకు 135 తీసేస్తే మనకు ఈ యాంగిల్ ఎంత అనేది బయటపడిపోతుంది. ఓకేనా, అది ఏంటంటే మనకు ఎక్స్ యాక్సిస్ పాజిటివ్గా ఈ లైన్తో చేసే యాంగిల్ అనమాట. అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, 180లో నుంచి 135 పోతే ఎంత అవుతుంది, ఇక్కడ బారో తీసుకున్నట్టయితే 10లో నుంచి 5 పోతే 5, ఇంకా 7 ఉంటుంది. 7లో నుంచి 3 పోతే 4, 0 ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఈ విధంగా అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 45 degrees అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్గా. సో ఇక్కడ మనకు 45 degrees అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎంత ఉందంటే యాంగిల్ 45 degrees అయితే ఉందన్నమాట. టోటల్గా మనకు θ = π/4 అనేది యాంగిల్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అనమాట. నెగిటివ్ డైరెక్షన్లో ఉండుకోకుండా మనము ఈ విధంగా మనకు ఇంక్లినేషన్ అనేది తెచ్చుకుంటాం అనమాట. అర్థమవుతుందా. ఇది ఇప్పుడు మనకు θ = 3π/4 కాదు, మనకు θ = π/4 ఒక్కటే, 45 degrees. ఓకే, ఈ విధంగానే చేస్తుందంట. అలాగైతే మనకు ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్. ఓకేనా, ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్ అనేసి లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ విధంగా ఇంటర్సెక్ట్స్ చేస్తుందంట ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ వచ్చేసే పాయింట్ వచ్చేసి మనకు ఏమంటున్నాడు, అటు పి అంటున్నాడు. ఓకే, లైన్ ఈక్వేషన్ వచ్చేసి x + y - 7 = 0. అలాగైతే ఫైండ్ ద డిస్టెన్స్ pq అన్నాడు. అలాగైతే మనకు క్యూ నుంచి పీకి ఓకేనా ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, r. ఓకేనా, ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే ఏం లేదు, ఇంతకుముందు వీడియోలో చేసినట్టే ముందుగా మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, పారామెట్రిక్ ఈక్వేషన్స్ క్యూ అంటాను పి. ఓకే, క్యూ నుంచి పీకి మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అయితే తెచ్చేసుకుంటాం. పి అంటే ఏంటి, మనకు x, y అంటే ఏంటి ఫార్ములా, మనకు x ± r cos θ, y ± r sin θ అనేది ఉంది. ఇక్కడ మనకు x1 ± r cos θ, y1 ± r sin θ. ఓకేనా, ఇది మనకు x1, y1 అయితే అయిపోతుంది, మనకు తెలిసిండేది. ఓకే, ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, మనం ప్లస్సే తీసుకుంటాము.
అర్థమవుతుందా? అది ఇంకా మనం అది కనుక్కొని మనకు ఈ పి అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంది కదా, లైన్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆర్ అనేది బయటపడిపోద్ది. డిస్టెన్స్ క్యూ నుంచి పీక్ అనే డిస్టెన్స్ ఎంత అనేది బయటపడిపోద్ది అనమాట. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా అయితే మనకు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎలా సాల్వ్ చేద్దాం అనేది. ముందుగా పారామెట్రిక్ ఈక్వేషన్స్ అయితే రాసేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఈ విధంగా మనకు ఒక లైన్ పైన పాయింట్ ఇచ్చాడు Q(2,3) అనేది. ఇక్కడ మనకు అదే మనకు ఆ లైన్ని మనకు ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు అటు P వద్ద. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు మనకు. ఓకే, ఇది వచ్చేసి మనకు x + y - 7 = 0 అనేది ఇచ్చేసాడు. సో ఇక్కడ మనకు నెగిటివ్ డైరెక్షన్లో మనకు ఎక్స్ యాక్సిస్తో మనకు లైన్కు 3π/4 అనేది చేస్తుంది అన్నాడు యాంగిల్ అనేది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అప్పుడు మనకు 180 - 3π/4 చేయండి. ఓకేనా, అంటే మనకు π - 3π/4 చేస్తే ఇక్కడ మనకు ఏమవుతుందంటే π/4 అనేది వచ్చేస్తుంది. అంటే మనకి ఈ యాంగిల్ ఎంత అనేది బయటపడిపోతుంది అనమాట. ఇదే కావాల్సిండేది మనకి ఇంక్లినేషన్. ఓకే, కాబట్టి మనకు ఇది తెచ్చేసుకున్నాము. ఇంకా మనకు పారామెట్రిక్ ఈక్వేషన్లో మనకు తీటా ఉంటుంది కాబట్టి ఓకే, ఇది తీటా అయిపోతుంది. ఇప్పుడు మనం రాద్దాం. ముందుగా ఇచ్చిండేటివన్నీ చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. చూడండి ఇక్కడ మనకు ముందుగా పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ Q(x1, y1) = 2,3 అయిపోతుంది. అదేవిధంగా లెట్ PQ యొక్క డిస్టెన్స్ ఎంత అనుకుంటారంటే r అనుకోండి. లెట్ PQ = r. అదేవిధంగా P(x, y) ఇక్కడ P(x, y) బి పాయింట్ ఆన్ x + y - 7 = 0. ఓకే, ఈ లైన్ పైన పాయింట్ మనకు అది. సో కాబట్టి మనకు గివెన్ θ = π/4 ఇది తెచ్చుకున్నాము. ఎలాగనేది విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అనమాట. ఇక్కడ ఎలా వచ్చిందంటే బికాజ్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తో వచ్చింది మనకు ఈ విధంగా. ఇప్పుడు మనకు తీటా ఎంత వచ్చిందంటే π/4 వచ్చింది, π/4 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు పారామెట్రిక్ ఈక్వేషన్లో cos θ sin θ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి, మనకు cos π/4 ఎంత ఉంది, 1/√2. sin π/4 కూడా 1/√2 అయిపోతుంది అనమాట. వి నో దట్ మనకు తెలుసు, ఏం తెలుసు మనకు, దేర్ఫోర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్ ఆర్ ఏమవుతుంది, x, y = x1 ± r cos θ, y1 ± r sin θ. ఇక్కడ మనకు ఒకటి తీసుకుందాం ప్లస్. అప్పుడు మనకు P(x, y) = x1 + r cos θ, y1 + r sin θ అయితే అయిపోయింది. ఇక్కడ తీటా ఎంత అయితే π/4 అయితే అయిపోయింది అనమాట ఇక్కడ తీటా అనేది. ఓకే, సో ఇక్కడ మనకు రీప్లేస్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇది ఒరిజినల్. ఇప్పుడు మనకి x1 అంటే x1, y1 అంటే ఇది. సో 2 + r తెలియదు మనకు, r కనుక్కోవాల్సిండేది ఇక్కడ. r cos π/4 అంటే మనకు 1/√2, 3. ఓకే, సో 3 + r sin π/4 అంటే 1/√2. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇంటూ చేసినట్టయితే మనకు ఇక్కడ ఏమవుతుంది, 2 + r/√2, 3 + r/√2. ఇది మనకు P అనేది పాయింట్ అనమాట. ఇక్కడ P అనేది ఎక్కడ ఉంది మనకు, P అనేది మనకు ఈ లైన్ పైన ఉందా. ఓకే, కాబట్టి నేను ఇందులో పెట్టేసుకుంటాను అనమాట, సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఓకే, P lies on x + y - 7 = 0. ఇప్పుడు మనకి ఇందులో పెట్టేద్దాము. ఇది x, ఇది y పెట్టేసి సాల్వ్ చేసినట్టయితే r అనేది బయటపడిపోతుంది. ఇంకా r ఒకటే వేరియబుల్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎంత అనేది బయటపడిపోతుంది. చూడండి, 2 + r/√2 ప్లస్ y అంటే 3 + r/√2 - 7 = 0 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్రాకెట్ తీస్తాం. ఇంకా బ్రాకెట్ తీసేసినట్టయితే మనకు 2 + r/√2 ప్లస్ 3 + r/√2 - 7 = 0. ఇక్కడ చూడండి, r/√2 ఉంది, ఇక్కడ r/√2 అంటే ఇక్కడ ఒకటి ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ప్లస్ ఉంది కాబట్టి అప్పుడు మనకు 2r/√2 అయితే అయిపోతుంది అనమాట. మీరు ఎల్సిఎం తీసుకున్నా అదే వస్తుంది ఇక్కడ. అదేవిధంగా 2 + 3 అంటే 5. ఓకే, 5 - 7 అంటే మనకి ఏమవుతుందంటే -2 అయితే అయిపోతుంది. -2 = 0. ఓకే, ఇక్కడ మీరు ఇలా సాల్వ్ చేయకుండా ఎలా సాల్వ్ చేస్తారని చూడండి. ఇక్కడ మీరు ఎల్సిఎం తీసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎల్సిఎం √2 అనే ఎల్సిఎం తీసాను. సో ఇక్కడ మనకి /1 ఉన్నట్టు. సో టోటల్ నేను √2 అనే ఎల్సిఎం తీస్తే ఇక్కడ 2r అలాగే ఉంటుంది. మైనస్ ఇక్కడ కింద 1 ఉంది. మనకి ఎల్సిఎం తీసిండే √2 కాబట్టి లేదు, కాబట్టి పైన అనేది ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 × √2. ఓకే, = 0. దీన్ని ఈసారి తెచ్చేద్దాం. అప్పుడు మనకు 2r - 2√2 = 0 అయితే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా మనకు r వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఈసారి తెచ్చేద్దాం. 2r = 2√2. ఇప్పుడు మనం 2 కూడా ఈసారి తెచ్చేద్దాం, r కావాలి కాబట్టి. r = 2√2/2. ఈ 2 క్యాన్సిల్. అప్పుడు మనకు r = √2 యూనిట్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా అనేది మన డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇలా లేకుండా ఇక్కడ నేను ఎల్సిఎం తీయకోకుండా ఇక్కడ డైరెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎలా చేస్తానంటే ఇప్పుడు -2 ఉంది కాబట్టి ఈ సైడ్ తెచ్చేసుకుంటా. ఓకేనా, అప్పుడు మనకు 2r/√2
√2 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అయిపోతుంది. √2 కూడా ఈ సైడ్ వచ్చేస్తాం, 2r ఈజ్ ఈక్వల్ 2√2 అవుతుంది. 2 ఈ సైడ్ వచ్చేస్తాం, r ఈజ్ ఈక్వల్ 2√2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్, r ఈజ్ ఈక్వల్ 2 యూనిట్స్ అనమాట. ఈ విధంగా మీరు ఎలాగైనా సాల్వ్ చేయండి, ఎల్సిఎం అన్నా తీయండి, లేకుంటే ఇలా మీరు అన్నా చేయండి. ఓకేనా, చాలా మంది ఇలా చెప్తా అంటారు, ఇలా కూడా చేయండి, సింపుల్గా ఆలోచించాలన్నమాట. అప్పుడు మనకు పీక్యూ డిస్టెన్స్ ఎంత వచ్చింది, r ఈజ్ ఈక్వల్ టు √2 యూనిట్స్ అనేది వచ్చిందనమాట. అంటే మనకు ఇక్కడ నుంచి పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత ఉందంటే డిస్టెన్స్ r ఈజ్ ఈక్వల్ టు √2 యూనిట్స్ అయితే ఉందన్నమాట. అయిపోయా, ఈ విధంగా అయితే కనుక్కున్నాం. ఈ విధంగా మనము డిస్టెన్స్ కనుక్కున్నాం అనమాట, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు. ఓకేనా, డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదే విధంగా చూడండి, ఇది కూడా ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 passes through q of -3, 5 and meets the straight line x plus y minus 6 is equal to 0 at p. Find the distance pq అన్నాడు. ఇక్కడ కూడా వినండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 అంట. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉందంట, దానికి స్లోప్ వచ్చేసి ఇచ్చేసాడు వాడు, m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చేసాడు, బాగానే ఇచ్చేసాడు. ఆ తర్వాత పాసెస్ త్రూ ద పాయింట్ అన్నాడు, పాసెస్ త్రూ ద పాయింట్ q of -3, 5 అనేది పాస్ అవుతుందంట. అండ్ మీట్స్ ద స్ట్రైట్ లైన్ అనేసి ఈ విధంగా ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ని మీట్ అవుతుందంట. ఆ స్ట్రైట్ లైన్ ఇచ్చేసాడు x plus y minus 6 ఈజ్ ఈక్వల్ టు 0 అటు p వద్ద అయితే మనకు ఇంటర్సెక్ట్ అయితే అవుతుందంటున్నాడు. అప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ pq. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత అని కనుక్కోమంటున్నాడు, r అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే ఇది కూడా అంతే, సేమ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ తెచ్చుకుంటాం pది. ఇంకా p అనేది మనకి ఈ లైన్ పైన ఉంది కాబట్టి లైన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు r అనేది బయటపడిపోద్ది. ఇప్పుడు మనకు ఈ r వాల్యూ కనుక్కోవాలి, ఇలా మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ కావాలంటే ఇక్కడ క్లూస్ ఏవేవి ఉన్నాయని చూడండి. మనకి ఏమేమి కావాలి, పారామెట్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. x1 ప్లస్ r కాస్ తీటా, y1 ప్లస్ r సైన్ తీటా అయితే ఉంది. సో x1 y1 అంటే ఈ పాయింట్, ఓకే, లైన్ పైన ఉన్న పాయింట్. సో ఇక్కడ మనకు r అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా కాస్ తీటా, ఇక్కడ మనకు తీటా మనకు ఇంక్లినేషన్ ఏమనేది ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి మనకు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 1 అనే రూట్ ఇచ్చాడు మనకు. ఓకే, సో మనకు తెలుసు m ఈజ్ ఈక్వల్ టు tan తీటా తెలుసు. ఓకే, ఇక్కడ మనకు అప్పుడు ఏమవుతుంది, మనకు tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకు అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ప్రకారంగా 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఏం రాసుకోవచ్చు, tan 45 degrees అయితే రాసుకోవచ్చు అనమాట. tan క్యాన్సిల్, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అయితే అయిపోయింది. మనకు ఇంక్లినేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు దీంతో మనము కాస్ 45 degrees, అదేవిధంగా సైన్ 45 degrees, ఓకే, ఇందులో పెట్టుకుంటాం. ఇంకా అంతే, ఇంకా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినట్టయితే p అనేది మనకి ఈ లైన్ పైన లై అవుతుంది కాబట్టి, ఓకే, ఇక్కడ పెట్టేస్తే మనకు సాల్వ్ చేస్తే వచ్చేది r డిస్టెన్స్ అయిపోతుంది అనమాట. చూసిద్దామా ఎలాగనేది చూడండి. ఇక్కడ గివెన్ దట్ q ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు -3, 5, స్లోప్ ఆఫ్ లైన్ ఈజ్ 1, m ఈజ్ ఈక్వల్ టు 1. mని ఏమనుకుంటాం మనము tan తీటా అని కూడా అనుకోవచ్చు. కాబట్టి మనకు tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బికాస్ m ఈజ్ ఈక్వల్ tan తీటా కాబట్టి. tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 ట్యాన్లో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే tan 45 degrees రాసుకోవచ్చు. ఓకే, బికాస్ tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి tan క్యాన్సిల్, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇప్పుడు మనకు సైన్ 45 కావాలి, కాస్ 45 కావాలి. సైన్ 45 అంటే 1/√2, కాస్ 45 అన్నా కూడా 1/√2. ఇప్పుడు మనకు లెట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు r అనమాట, r అనుకుందాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్స్ అట్ p. ఓకేనా, మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ p వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది కదా దీనికి. సో ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకు x plus y minus 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వీ నో దట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఏమేమవుతుంది, p of x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r మైనస్ r కాస్ తీటా, y1 ప్లస్ r మైనస్ r సైన్ తీటా. ఇప్పుడు మనం ప్లస్ తీసుకుందాం, p of x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r కాస్ తీటా, y1 ప్లస్ r సైన్ తీటా. ఇక్కడ x1 y1 పెట్టేద్దాము ఇది. ఓకే, ఇంకా కాజు సైన్ కూడా వచ్చేసింది, ఇంక ఇక్కడ పెట్టేస్తాము. అప్పుడు ఈ విధంగా అవుతుంది -3 ప్లస్ r ఇంటూ 1/√2, 5 ప్లస్ r ఇంటూ 1/√2. ఇక్కడ మనకు rతో ఇక్కడ ఇంటూ చేసినట్టయితే r ఇంటూ 1 అంటే r. సో p ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ r/√2, 5 ప్లస్ r/√2. ఓకే, ఈ విధంగా వచ్చింది, ఇది x y. సో ఇక్కడ మనకు p అనేది లైస్ ఆన్ లైన్ x ప్లస్ y -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకైతే సబ్స్టిట్యూట్ అయితే చేసేద్దాం. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే చూడండి, -3 ప్లస్ r/√2 ప్లస్ 5 ప్లస్ r/√2 -6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ తీసేద్దాం, -3 ప్లస్ r/√2 ప్లస్ 5 ప్లస్ r/√2 -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైనా ఇంటూ ఉంటే ఇంటూ చేసేవాళ్ళం, ఏం లేదు కాబట్టి ఇంకా బ్రాకెట్ చేస్తాం అంతే. ఓకే, ఈ విధంగా ఉంది.
ఇప్పుడు మనకు r/√2 r/√2 ఏమవుతుంది మనకు 2r/√2 రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఓకే. అదేవిధంగా 5 -6 -3 అంటే -9 -9 + 5 అంటే -4 అయితే అయిపోతుంది అనమాట. -4 = 0. -4 ఈ సైడ్ చేద్దాం, లేకుంటే ఎల్సిఎం తీసన్నా చేయొచ్చు మీరు. మనకు కావాల్సిండేది r వాల్యూ ఓకే. సో మనకు 2r/√2 = 4 అవుతుంది. ఇక్కడ మనకు ఇదంతా టోటల్ ఈ సైడ్ ఇచ్చేద్దాము. అప్పుడు మనకు 4√2/2 అయితే అయిపోతుంది అనమాట ఓకే. ఇక్కడ మనకు అప్పుడు మనకు 2 అని 2 2 ఎంత అవుతుంది మనకు 2√2. r = 2√2. ఈ విధంగా సింపుల్గా ఆలోచించాలి. ఎప్పుడైనా మీరు ఈ స్టెప్స్ అన్నీ ఎగరగొట్టచ్చు చూడండి, టోటల్గా తెచ్చేసేయండి ఈ సైడ్ ఓకేనా. ఆ విధంగా మీరు కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోవాలి మీరు మ్యాథ్స్ అనేది ఓకేనా, స్టెప్స్ ఓకే. ఇక్కడ మనకు పీక్యూ ఎంత అయిపోయింది, r = 2√2 యూనిట్స్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ అయితే చేసాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కంపల్సరీ నేర్చుకోండి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.